అందరికీ నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో సమ్మర్ స్పెషల్గా బాదం షేక్ని ఎలా తయారు చేసుకోవచ్చో చూపిస్తున్నాను. స్ట్రీట్ స్టైల్ బాదం షేక్ అనమాట. థిక్ బాదం షేక్ చాలా టేస్టీగా ఉంటుంది. ఎటువంటి కలర్స్ యూస్ చేయకుండా, ఎటువంటి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ యూస్ చేయకుండా న్యాచురల్ ఫ్లేవర్తో బాదం షేక్ని ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. సమ్మర్లో బాదం పాలు ఇష్టపడని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి. ఇలా చేస్తే పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు చక్కగా టేస్ట్ని ఎంజాయ్ చేస్తారు. సో స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. కొలతలన్నీ ఎగ్జాక్ట్గా చూసుకొని మీరు కూడా ఇంట్లో ట్రై చేసేయండి. ఇక అస్సలు ఆలస్యం చేయకుండా మేకింగ్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఈ బాదం షేక్ తయారు చేసుకోవడానికి ముందు రోజు నైటే ఒక 25 దాకా బాదం పలుకుల్ని నీళ్ళల్లో వేసి నానపెట్టుకోవాలి. ఓవర్ నైట్ అంతా నానపెడితే బాదం పలుకులు చక్కగా నానుతాయి. ఇలా బాగా నానిన బాదం పలుకుల పైన ఉండే తొక్క మొత్తం కూడా తీసేసి ఒక బౌల్లోకి పెట్టుకోండి. బాదం ఇన్స్టెంట్గా నానపెట్టాలి అంటే మీకు ఒక చిన్న టిప్ అండి. బాదం పలుకుల్ని వాటర్లో వేసి బాగా బాయిల్ చేసిన బాదం పలుకుల్ని చల్లనీళ్ళలో వేసి బాగా కూల్గా ఉండే వాటర్లో వేసి 10 నిమిషాలు ఉంచితే బాదం పైన ఉండే పీల్ అనేది ఈజీగా ఊడొచ్చేస్తుంది. అలా అయినా మీరు చేసుకోవచ్చు. నెక్స్ట్ బాదం షేక్ కోసం స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. కడాయిలో కొంచెం నీళ్ళని వేసి ఆ నీళ్ళని కాస్త తొలిచేసి పక్కకు తీసేసి అప్పుడు ఇందులోకి పాలని వేసుకోండి. ఇలా చేయటం వల్ల పాలని మరిగించేటప్పుడు అడుగు పట్టకుండా ఉంటుంది. కడాయిలోకి లీటర్ దాకా చిక్కటి పాలు వేసుకోండి. ఫుల్ ఫ్యాట్ మిల్క్ అనమాట. ఫుల్ ఫ్యాట్ మిల్క్ లేకపోతే నార్మల్ మిల్క్ అయినా యూస్ చేయొచ్చు. పాలను పొంగొచ్చేంత వరకు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో ఇలా గరిటెతో కలుపుతూ బాయిల్ చేయండి. పాలు ఈ విధంగా పొంగొచ్చిన తర్వాత ఇప్పుడు ఒక 1/4 కప్పు దాకా పాలని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. మిగిలిన పాలని చిన్న మంట మీదే నిదానంగా మరిగిస్తూ ఉంచండి. ఇప్పుడు బాదం పాలకి న్యాచురల్గా మంచి కలర్ రావడం కోసం చిటికెడంత కుంకుమ పువ్వుని ఒక బౌల్లోకి తీసుకోండి. ఇందులోకి మనం పక్కకు తీసుకున్న వేడి పాలలోంచి 1 టేబుల్ స్పూన్ దాకా పాలు తీసుకుని కుంకుమ పువ్వులో వేసుకుని నానపెట్టండి. వేడి పాలు వేయటం వల్ల కుంకుమ పువ్వు అనేది త్వరగా నానుతుంది. ఇప్పుడు చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోకి మనం తొక్క ఒలుచుకున్న బాదం పలుకులు వేసుకోవాలి. అలాగే పక్కకు తీసుకున్న పాలలోంచి సగం పాలని ఈ బాదం పప్పుల్లోకి వేసుకోండి. ఇందులోనే మనం నానపెట్టుకున్న కుంకుమ పువ్వు పాలని కూడా వేసుకోవాలి. వీటన్నిటిని కూడా ఎంత వీలైతే అంత ఫైన్ పేస్ట్లా స్మూత్గా బ్లెండ్ చేసుకోండి. ఇలా మిక్సీ జార్లోకి నానపెట్టిన కుంకుమ పాలని వేసి బ్లెండ్ చేయడం వల్ల మీకు ఎక్సలెంట్ కలర్ అనేది వస్తుందన్నమాట. ఎక్స్ట్రా మీరు ఫుడ్ కలర్ అనేది యాడ్ చేయాల్సిన అవసరమే ఉండదు. బ్లెండ్ చేసిన తర్వాత నేను చూపిస్తున్నా చూడండి ఎంత మంచి కలర్ అనేది వచ్చిందో. ఇలా బ్లెండ్ చేసుకున్న పేస్ట్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు పక్కకి తీసుకోగా మిగిలిన పాలలో 2 టీ స్పూన్ల దాకా కస్టర్డ్ పౌడర్ని వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్తో ఉన్న కస్టర్డ్ పౌడర్ అనమాట. మీ దగ్గర కస్టర్డ్ పౌడర్ కనుక లేకపోతే 2 టీ స్పూన్ల దాకా కార్న్ఫ్లోర్ వేయండి. కార్న్ఫ్లోర్తో పాటుగా ఒక 1/2 టీ స్పూన్ దాకా వెనిలా ఎసెన్స్ కూడా వేసుకోండి. ఈ కస్టర్డ్ పౌడర్ని ఉండలు లేకుండా పాలలోకి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకుని పక్కన పెట్టండి. నెక్స్ట్ ఇప్పుడు మరుగుతున్న పాలల్లోకి 1 by 1 యాడ్ చేసుకుందాం. ఫస్ట్ మనం బ్లెండ్ చేసుకున్న బాదం పేస్ట్ని వేసుకోవాలి. బాదం పేస్ట్ వేస్తూ గరిటెతో కలుపుతూ ఉండండి. బాదం పేస్ట్ వేసిన తర్వాత కనీసం 5-10 నిమిషాలైనా సన్నటి సెగ మీద మరిగించాలి. బాదం పేస్ట్లో ఉండే పచ్చివాసన అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు ఇలా ఒక 10 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మరిగించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టీ స్పూన్ దాకా యాలకుల పొడి కూడా వేసి పాలల్లోకి బాగా మిక్స్ చేయండి. నెక్స్ట్ ఇందులో మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని మళ్ళీ వేసే ముందు ఒకసారి బాగా కలుపుకుని పాలలోకి వేసేసేయండి. ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి పాలని కాస్త చిక్కబడనివ్వాలి. నేను కన్సిస్టెన్సీ చూపిస్తాను, అంతవరకు గరిటెతో కలుపుతూ పాలని కాస్త చిక్కబడనివ్వండి. ఇలా పాలని మరిగించేటప్పుడు అంచులమ్మట వచ్చే మీగడ మొత్తాన్ని కూడా పాలలోకి కలిపేసుకుంటూ ఉండాలి. ఇలా పాలు కాస్త చిక్కబడిన తర్వాత ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకోండి. అలాగే రిచ్నెస్ కోసం ఇందులోనే 1 టేబుల్ స్పూన్ దాకా కండెన్స్డ్ మిల్క్ కూడా వేస్తున్నాను. కండెన్స్డ్ మిల్క్ లేకపోతే ఎక్స్ట్రా 1 టేబుల్ స్పూన్ పంచదార వేసుకోండి. మీరు తినే స్వీట్నెస్ని బట్టి పంచదారని కాస్త అటు ఇటు వేసుకోవచ్చు. పంచదార వేసిన తర్వాత కరిగేంత వరకు కూడా లో ఫ్లేమ్లో కాస్త మరిగించిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. స్టవ్ ఆపి పక్కకు దించి పూర్తిగా చల్లరనివ్వండి. ఇలా చల్లారిన బాదం మిల్క్ని ఒక బౌల్లోకి తీసుకుని ఫ్రీజర్లో ఒక 1 అవర్ పాటు ఫ్రీజ్ చేయండి. 1 అవర్ తర్వాత దీని థిక్నెస్ ఇంకా పెరుగుతుందనమాట. ఇలా క్రీమీగా థిక్గా తయారైన తర్వాత ఈ మిక్చర్ మొత్తాన్ని బ్లెండర్లో వేసుకోవాలి. బ్లెండర్లో వేసుకుని 2-3 పల్సులు ఇస్తూ కొంచెం స్మూత్గా బ్లెండ్ చేయండి. బ్లెండ్ చేసిన తర్వాత నేను కన్సిస్టెన్సీ చూపిస్తున్నా చూడండి. థిక్ బాదం షేక్ అయితే రెడీ అయిపోయింది. దీన్ని ఇక మనం సర్వ్ చేసుకోవటమే. సర్వ్ చేసే ముందు ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక 2 నుంచి
3 టేబుల్ స్పూన్ల దాకా వేసి కలిపేసేయండి. అంతే, సమ్మర్ స్పెషల్ సూపర్ టేస్టీ బాదం షేక్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని ప్లెయిన్గా అయినా సర్వ్ చేసుకోవచ్చు, లేదంటే కాస్త ఐస్ క్యూబ్స్ని వేసైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుందండి. మంచి ఎనర్జీనిచ్చే రిఫ్రెషింగ్ సమ్మర్ డ్రింక్ అనమాట. మరి ఈ బాదం షేక్ని సమ్మర్లో మీరు కూడా ఇంట్లో డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.